Today we shall read Numbers 11 verse 23. The Lord answered Moses, "Is it the Lord's arm too short? Now you will see whether or not what I say will come true for you." పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరనో లేదో ఇప్పుడు చూచెదవు. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే మోషేతో జీవముగల దేవుడు అంటున్నటువంటి మాట, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఎందుకు అన్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు పిల్లరా ఐగుప్తు నుంచి మరి వాగ్దానం చేయబడినటువంటి దేశమునకు వెళ్తున్నప్పుడు వారికి దేవుడు ఆశ్చర్యరీతిగా మన్నాను పంపించారు. వారు తినడానికి, తృప్తి పొందడానికి. తర్వాత వారికి ఏం ఆశ కలిగిందంటే మాంసం కావాలి, అది కావాలి, ఇది కావాలని మరి పేచి పెడుతున్నట్లు కనపడుతుంది. చిన్నపిల్లలు ఎట్లాగా పేచి పెడతారో అట్లాగా దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వారిలో విశ్వాసం కనపడటం లేదు. కాబట్టి మోషే అంటున్నాడు, ఎంతమంది జనాంగానికి ఎక్కడి నుంచి మాంసం పట్టుకొస్తాను? వీళ్ళు పదే పదే మాంసం అంటున్నారు అన్నప్పుడు పిల్లరా, మన దేవుడు గొప్ప దేవుడు, జాలిగల దేవుడు, కృప చూపెట్టే దేవుడు, కరుణించే దేవుడు మోషేతో అంటున్నటువంటి మాట, నేను మీకు ఇస్తానో లేదో చూడండి అన్నట్టు మోషేతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, కొన్నిసార్లు మన అపనమ్మకము, అవిశ్వాసము ద్వారా దేవుడు మనల్ని శిక్షించడు, కానీ తన యొక్క శక్తిని, ప్రభావాన్ని మనకు తెలియజేస్తారు, చూపెడతారు. ఎట్లాగంటే ఆశ్చర్యరీతిగా తన కార్యములు మన జీవితంలో చేస్తారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాం, ఎవరి యొద్దకు వెళ్తున్నాం? ఆయన గొప్ప దేవుడు, బాహుబలము గల దేవుడు, కార్యములు చేసే దేవుడు. ఆయన వైపు చూస్తే ఇప్పుడు కూడా మనం సిగ్గుపరచబడము అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు చూసి మేలు పొందుకుందాం అనే కార్యములు మన జీవితంలో చూద్దాం. అలాంటి కృప దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, సర్వోన్నతమైన దేవా, మీ కార్యములు ఎంత ఆశ్చర్యమైనవి నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు, అడుగుతున్నారు మాకు మాంసం కావాలని. మోషే కూడా వారి మీద ఎంతో చిరాకు పడుతున్నాడు, ఎందుకంటే ఆ విధముగా వారు విసిగిస్తున్నారు. కానీ మీరు జాలి చూపెట్టే దేవుడు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు మీ ఆశ్చర్య కార్యములను. అన్ని లక్షల మందికి ప్రభా మాంసం మీరు ఇచ్చారు, వారు తృప్తి పొందారు, తిన్నారు. అవునాయన, ఎన్నోసార్లు అవిశ్వాసం బట్టి, అపనమ్మకం బట్టి గొనుగుడు, వేదన కలుగుతుంది. కానీ విశ్వాసం కలిగి ఉంటే అది ఎంత బలం, ఎంత శక్తి. ఇలాంటి ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభా, సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎట్ల కదా భద్రపరిచి ప్రతి ఒక్క అపాయం నుంచి, భయం నుంచి, కీడు నుంచి, వ్యాధి నుంచి తప్పించమని మనం మీ చేతగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Numbers 11:23, this verse highlights God's unlimited power and His faithfulness to fulfill His promises. When Moses questioned how God could provide meat for the large number of Israelites in the wilderness, the Lord responded by reminding him that His power is not limited.